ఎక్స్ట్రా జబర్దస్త్ అందాల అడబొమ్మ ఎంత బాగుంది ముద్దుగుమ్మ అట్టాగ చూడకమ్మ కందిపోతుంది కన్నె జన్మ అమ్మో ఫైమా చిచ్చి నేను ఏదంటే అదంటున్నావేంటి నువ్వు ఏమన్నదంట మేడం నేను ఏదంటే అది అంటాడంట అనకపోతే ఆ తొడలు ఉన్నాయి కదా అనవే అంట నేను ఆడదాన్ని అను 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 ఆడదాన్ని గీడదాన్ని కదా అసలు ఆ పేరు వింటేనే ఎలచ్చి కంపరం గచ్చి దురద మా హస్బెండ్ వేరియేషన్ చూపిస్తున్నాడు డమ్ డిస్కో అది అన్నారు కదా సరే ఇంకొకటి అంట అనండి మగవాళ్ళ పౌరుషం నుంచో పెట్టేది ఏదైనా చెప్పు అంట నేను మగాన్ని కాదు అనండి మీరు ఒప్పుకోలేరు అలాంటప్పుడు ఎందుకండి మా ఆడవాళ్ళతో సరి సమానంగా తూలుకుంటారు మీరు ఏంటి ఆడవాళ్ళ గొప్ప ఆడవాళ్ళు గొప్ప ఏంటా చెప్పు ఫైమా చెప్పు పెళ్ళైన తర్వాత అరుంధతి నక్షత్రం చూడండి అంటారు తప్ప పశుపతి నక్షత్రం చూడండి అంటారా అక్కడ గుర్తుపెట్టుకో మగాడు సూర్యుడు లాంటోడు మీరు ఎంత తిరిగినా మా చుట్టూనే తిరగాలి చూడు ఒకటి గుర్తు పెట్టుకో మగాళ్ళు ఫోన్ లాంటోళ్ళు ఆడోళ్ళు చార్జర్ గడ్డ లాంటోళ్ళు మేము లేకపోతే మీకు బ్యాటరీలో ఆడోళ్ళని తక్కువ చేసి మాట్లాడుతున్నావు బస్ ఎక్కితే ఈ సీటు స్త్రీలకు మాత్రమే కేటాయించబడినది అని మమ్మల్ని చూసి రాస్తారు అదే వీళ్ళ మొహం చూసారనుకో జేబు దొంగలున్నాడు జాగ్రత్త మీ మొహాలు చూసి అది వస్తాయి మా మొహాలు చూసి రెస్పెక్ట్ వస్తుంది వేరియేషన్ ఎన్నో జన్మను పుణ్యం చేసుకుంటూ నాకు పెళ్ళమయ్యావే 10 లక్షలు కట్నం మీ ముఖం మీద వాడేస్తే మీరు నాకు వచ్చారండి మీ నాన్న పిచ్చోళ్ళ మా ఇంటి చుట్టూ తిరిగితే నేను పెళ్లి చేసుకున్నాను ఒకటి గుర్తుపెట్టుకో నేను పెళ్లి చేసుకోకపోతే నేను ఎవరు చేసుకో అంత లేదు నా కోసం అక్కడ క్యూలు కట్టారు నువ్వు నిజంగా ఆడదాని అయితే విడాకు నుంచి చూడే నీ కళ్ళ నువ్వు మొగన్ అయితే నాకు విడాకలి సంతకాలు పెట్టుకరా ఒక్క నిమిషం పూర్తి కాలేదు ఒక్క నిమిషం ఏవండి దున్నపోతు మీద వర్షం గురించి తెలుస్తుందా తెలియదు నీకెందుకు వచ్చిందా డౌట్ మరి మీకు తెలియట్లేదు కదా ఏమండి పగలేం చేస్తారు పగలే కదా రాత్రి కూడా ఏం చేయడు నువ్వెవరు చేసుకుంటావు నా కోసం ఎవడో ఒకడు అందగడు పుట్టే ఉంటాడు అల్లుడు సీను నువ్వు వస్తే సూపర్ హిట్ ఎవ్రీ సీను జనవరి మాసం అని మంచు కురిసే సమయం కళ్ళల్లో నమ్మైకం దేహం అంతర్తాపం నా మేడ జీవరి కట్టుకున్న ముగ్గురు ఎదుర్కొంటే ఏంటి రంగులు రాట్నం ఆడుతోని ఏంట్రా కట్టుకున్న మోడేంట్రా విడాకుల మీద సంతకం పెట్టినప్పుడే నువ్వెవరో నేనెవరో ఏంటి వీళ్ళు చేసుకుంటే ఊరి మీద వెళ్తుంటే ఏమనుకుంటారు భాస్కర్ గారు పిల్లలు ఎవడో కెన్య ఎవరితో వెళ్ళిపోయింది అనుకుంటారు నిన్ను చేసుకున్నప్పుడు ఆ బండోని ఎందుకు చేసుకున్నాను అడిగాను నేను చెప్పానా అరే సిగ్గులేదురా ఆల్రెడీ నాతో సంవత్సరం కాపురం చేసిందిరా నువ్వు ప్రాక్టీస్ చేసి స్కిట్టే సరిగ్గా దీంతో సంసారం ఏం చేస్తుంటావు బేబీ వాడుతోనే బఫెల్లతో గానీ కెన్ ఐ డూ వన్ సాంగ్ ఐ వాంట్ సాంగ్ యు నో ఐ యామ్ సింగర్ ఈ చిత్రం ఒక్క నిమిషం మా ఆవిడతో మాట్లాడాలి ఏంట్రా నీతో మాట్లాడేది ప్లీజ్ ఒక్క నిమిషం రావే విడాకులు ఇచ్చేసి చేయబడుకున్నావు వదిలిపెట్టుకే ఇప్పటికన్నా అర్థమైందా మొగోడు వదిలేసిన ఆడదానికన్నా విలువ ఉంటుందేమో గానీ ఆడది వదిలేసిన మొగోనికి విలువ ఉంటుంది జప్ప దేవుడా నాకు ఇప్పుడిప్పుడే మంచి బ్రేక్ వచ్చింది బుల్లెట్ భాస్కర్ ఇంకెన్ని రోజులు బుల్లెట్ భాస్కర్ తీసేసి ఫలక్నామా ఫైమాన్ ఒక టీం ఇచ్చేయండి సన్నాజాజి పడక ముఖం మీద కొడతాను పేడాక ఎందుకండి మీరు ముఖం పదే అలా పెడతారు ఒక్కొక్కసారి నీ ముఖం చూస్తుంటే నా ముఖం తీసుకెళ్లి ఎక్కడ పెట్టాలో కూడా తెలియట్లేదు పెట్టేసుకోండి పీడ పోద్ది బొట్టు పెట్టుకున్నాను బాగున్నానా బొట్టు పెట్టుకోవడం కాదే ఈ ఎదరో బిట్టు పెట్టుకో ఇంకా బాగుంటావు పెళ్ళప్పుడు ఇన్ని మల్లెపూలు కట్టి కవర్ చేశారు ఎంత చూసావే 400 గజాలు 4 బెడ్రూమ్ వస్తాయి ఒక్క బెడ్రూమ్ అన్న యూజ్ చేసుకోవచ్చు కదా మరి ఏమండి ఏంటి మీరు పదే మొహం భాస్కర్ లో పెట్టకండి మా అమ్మ మీ అమ్మకు మాట ఇచ్చిందని ఒకే కారణంతో కరోనా టైంలో ఎవరిని పిలవకుండా పెళ్లి చేసుకున్నా ఎమ్మెల్యే భాస్కర్ అది మైండ్ లో పెట్టుకుని మాట్లాడు పేరుకు ముందు MLA అని 3 అక్షరాలు ఉండడం కాదండి ఒంట్లో కూడా 3 ఉండాలి ఈ ముఖం చూస్తే 2 రాదు మళ్ళీ 3 మీ ముఖం చూసి ఆ ఒక్కటి కూడా రాదు ఇంటికి కార్యకర్తలు చాలా మంది వస్తారు నువ్వు వచ్చేకు బయటికి లోపలికి వెళ్ళు సన్నాజాజి పడక పింఛన్ కోసం ఇక్కడ దాకా వస్తావు నువ్వు ఎమ్మెల్యే గారి ఇంటికి పోయి ఆఫీస్ లో పో పింఛన్ కోసం రాలేదురా మరి ఎందుకు వచ్చి నా భార్య
అంటే వాళ్ళ అమ్మకి మాట ఇచ్చిందంట మా అమ్మ, అందుకే చేసుకున్నాను. అమ్మకి మాట ఇస్తే అమ్మమ్మని చేసుకుంటారా మీరు? ఏ పిఏ ఎలా రావు సార్? సార్ 9 o'clock కి బోర్డ్ ఆఫ్ మీటింగ్ ఉంది సార్. షట్ అప్. తర్వాత అటు నుంచి అటు ఏమండి? అమ్మ పర్వమేను ఎలారా అందుకో పెట్టు. అన్నా ఏంటి ఏమైనా పెడతావా? అదే అది వంటింట్లో కుందేలు, ఇంట్లో చెప్పలు తోముకోవడం తప్ప ఏం పని ఉండదు. అందుకో పెట్టు. ఏమండి థమ్స్ అప్. ఏయ్ ఎమ్మెల్యే చేరేది ఇదిగో చీర ఇదే. గెటప్ సార్ని పిలమా. ఎన్నిసార్లు చెప్పాలి నీకు ఇట్లా రావే? నువ్వు పియ్యేవా? నువ్వు నీ మొహం చూసుకున్నావా ఎప్పుడైనా అద్దంలో? ఇది ట్రెండ్ ఫ్యాషన్ మ్యామ్. ఇంకొకసారి పియ్యే గియ్యే అని వచ్చావనుకో పీస్ పీస్ అయిపోతావు. చిత్తడి 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 చిత్తడి. నేను రెస్ట్ తీసుకోవాలి, ఎవ్వరు వచ్చినా పిలవద్దు. సంతకం పెట్టించేది దానికే ఉంది. అమ్మగారు రెస్ట్ తీసుకుంటున్నారు, తర్వాత రాపు. ఎవడమ్మ గారు ఎవరికమ్మ గారు? ఎమ్మెల్యే ఫైమా గారు. నేను ఎమ్మెల్యే ముగుడిని రా. ముగుడు వచ్చి ఎవడకి ఎలా ఒక ఎమ్మెల్యేని పట్టుకొని టిక్ 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 అంటే నువ్వు లోపలికి వెళ్ళి నీటితో కొంచెం మాట్లాడాలి. పట్టుకొని బొమ్మలు ఇలా ఎగరేస్తూ ఇలా ఎగరేస్తున్నావా నువ్వు? అది మేనరిజం రా. ఏంటి ఇలా పెట్టి? ఎక్స్క్యూజ్ మీ, నాకు సీఎం తో కాన్ఫరెన్స్ కాల్ మాట్లాడుతున్నాను, నన్ను డిస్టర్బ్ చేయదు, తన పని ఏంటో చూసుకొని రమ్మని చెప్పు. సంతకం పెట్టు. పెట్టను. ఎందుకు పెట్టవే? ఎందుకు పెట్టాలరా? రే నువ్వు వెళ్ళి రేపు ఉదయం వచ్చేరా. ఏమైందన్నా? ఏం కాలేదురా. అన్న ఏదో జరిగిందన్నా, నువ్వు దాత్రావు. అన్నా నీ ఉప్పు తిన్నానన్నా, ఉప్పు తిన్నాను. నేను వెళ్ళి పెట్టించుకొస్తా సైను. అన్నకు సైన్ అంట పెట్టు. అన్నకు సైన్ పెట్టాలా? ఎక్కడ పెట్టాలి? అదిగో సైన్ ఉందిగా అక్కడ పెట్టు. అంటే నార్మల్ పెన్ తో పెట్టాలా లేకపోతే స్ట్రాంగ్ గా నీ పెట్టాలా? మొహానికి పెన్నుతో ఎక్కడ పెడతాలే కానీ అట్లా పెట్టు. రేపు పెట్టించుకుందాం కానీ పోదాం పదన్న. నీ కళ్ళు పెక్కాయి. ఏం జరిగింది చెప్పు. నిజంగానే కళ్ళ నీళ్ళు వస్తున్నాయి కొట్టుడికి. ఎక్స్క్యూజ్ మీ, వాడిని వెళ్ళిపోమన్నారా? వెళ్ళిపోమన్నా. రండి. ఏ ఎమ్మెల్యే? అది ఆన్ డ్యూటీ ఎమ్మెల్యే, ఇప్పుడు నేను మీ ఎమ్మెల్యే. నాకు ఇంట్రెస్ట్ లేదు. మనసు పలికే మౌన గీతం నీడే. ఏం టెన్షన్ పడకు, కొంచెం కూల్ అవ్వు. సేద తీర్చడం కోసం నీకు రంబలాంటి ఒక రమ్మని పిలిపిస్తా. ఎవరక్కడ? రమ్మని పిలిపించండి. ఎవర్రా ఎవరు? రంబ సేద తీరు. జంబలకి పమ్మని తీసుకుని రమ్మని చెప్తావారా నాకు? మానవా నువ్వు అను, నేను మేఘాల పైన పడుకోబెడతాను. అవసరం లేదు, 4 రోజులు ఉంటే నిన్నే పాడ మీద పడుకోబెడతాను. నీకోసం నేను మేఘాలు చీల్చుకుంటూ వచ్చాను లేదు, తెలుసా? మేఘాలే నిన్ను చీల్చుకుంటూ వెళ్ళాయి. అదేలా? జుట్టు మొత్తం పోయింది కదా. నువ్వే మాట్లాడాలి ముందు జుట్టు గురించి. నీ కోసం ఏం పెట్టుకుందో చూడ. ముక్కులు ఏంటమ్మా అది? ముక్కుడుక. ఏంటి? ముక్కుడుక. ముందు యాపల్లో పెట్టు, మొహం కడుక్కు, తర్వాత ముక్కు పొల్ల పెట్టొద్దు.